హాయ్ ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్లో మనం ప్రీవియస్ వీడియోస్లో చూసుకున్నట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే మనం దీన్ని సాధారణ వడ్డీ అని కూడా అంటాం. దీన్ని మనం సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ అని కూడా అంటాం. చూసుకున్నట్లయితే మనం లాస్ట్ 2 వీడియోస్లో మనం కొంతవరకు చెప్పుకోవడం జరిగింది. అంటే మనం లాస్ట్ వీడియోలో అంటే మనం రెండో వీడియోలో సాధారణ వడ్డీ రెండో వీడియోలో మనం ఫస్ట్ ఫార్ములా గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ ఫార్ములా ఏంది? I = PTR/100. చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఫార్ములాస్ అన్ని, దీనికి సంబంధించినటువంటి లెక్కలన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు మనం రెండో ఫార్ములా గురించి, దాని మీద వచ్చేటువంటి లెక్కల గురించి మనం చెప్పుకున్నాం. రెండో ఫార్ములా ఏంటంటే ఈ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్లో సాధారణ వడ్డీలో రెండో ఫార్ములా, దాని మీద ఆధారపడేటువంటి ఇంపార్టెంట్ లెక్క ఏంటంటే చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో చూసుకున్నట్లయితే మనకి A = P × 1 + TR/100. A = P × 1 + TR/100. ఈ ఫార్ములా మీద బేస్ అయ్యి మనకి కొన్ని లెక్కలు రావడం జరుగుతుంది. అసలు ఎలా అంటే చూసుకున్నట్టయితే మనకి లెక్కలో అనేది మొత్తం ఇస్తాడు, అదేవిధంగా కాలం ఇస్తాడు. అంటే మొత్తం ఇస్తాడు, కాలం ఇస్తాడు, అదేవిధంగా వడ్డీ రేట్ ఇస్తాడు, మనకి అసలును కనుక్కోమంటాడు. ఈ విధంగా మనకి లెక్కలు అనేవి రావడం జరుగుతుంది. మనం ఫస్ట్ ఫార్ములా అంటే మనకి 3 ఇచ్చి వడ్డీని కనుక్కోమనొచ్చు, లేదా అసలు ఈ 3 ఇచ్చి అసలు కనుక్కోమనొచ్చు. వీటిలో ఏదైనా I, P, TR అంటే I అంటే వడ్డీ, అసలు, కాలము, వడ్డీ రేటు. ఈ 3 ఇచ్చి వడ్డీ రేటుని కనుక్కోమంటాడు, లేదా ఈ 3 ఇచ్చి వడ్డీని కనుక్కోమంటాడు. ఏదైనా 3 ఇచ్చి మనకి వీటిలో 4వ దాన్ని కనుక్కోమంటాడు. కానీ ఇక్కడ మనకి మొత్తం ఇస్తాడు, కాలం ఇస్తాడు, వడ్డీ రేట్ ఇస్తాడు, అసలుని కనుక్కోమంటాడు. అది ఏ విధంగా అడుగుతాడో ఒకసారి మనం చెప్పుకుందాం. చూసుకున్నట్లయితే ఏ విధంగా అడుగుతాడో మనం ఒకసారి చెప్పుకుందాం. ఫస్ట్ ఈరోజు రెండో ఫార్ములా మీద బేస్ అయ్యేటువంటి లెక్కలు చెప్పుకుందాం. రెండో ఫార్ములా ఏంటంటే A = P × 1 + TR/100. చూసుకున్నట్లయితే దీని మీద బేస్ అయ్యేటువంటి లెక్కలు చేసుకుందాం. చూసుకున్నట్లయితే ఏ విధంగా అడుగుతాడంటే క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ విధంగా అడుగుతాడంటే 4 సంవత్సరాలకి 25% వడ్డీ రేటుతో అసలు అప్పుగా ఇచ్చిన మొత్తం 10,000 అయినా అసలు ఎంత అంటే అసలు అంటే P ఎంత అని అడగడం జరిగింది. ఇక్కడ నీకు లెక్కలో చెప్పాను, నేను ఫస్ట్ ఏం చెప్పాను, ఫార్ములాలో మొత్తం ఇస్తాడు, కాలం ఇస్తాడు, వడ్డీ రేట్ ఇస్తాడు. చూడండి, కాలం ఇచ్చాడు, కాలము T = 4 years. అదేవిధంగా వడ్డీ రేట్ అనేది 25%. అదేవిధంగా మనకి మొత్తం అనేది మనకి 10,000 రూపాయలను ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చినప్పుడు మనం ఈ యొక్క ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేయాలి. చూసుకున్నట్లయితే మొత్తం ఇచ్చి కాలం ఇచ్చి వడ్డీ రేట్ ఇచ్చి మనకి అసలను కనుక్కోమన్నప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే A = P × 1 + TR/100. చూసుకున్నట్లయితే మనం ఫార్ములాని అప్లై చేద్దాం. A = P × 1 + TR/100. చూసుకున్నట్లయితే A అంటే 10,000, P అంటే మనకు తెలియదు, 1 + T అంటే 4 years, R అంటే 25%, 100. చూసుకున్నట్లయితే 10,000 = P × 100 × 100, 4 × 100 అంటే ఇక్కడ మనకి 100 అని రావడం జరుగుతుంది. 100 200/100. చూసుకున్నట్లయితే మనకి P అనేది ఇటు వస్తుంది. చూసుకున్నట్లయితే P అనేది ఇట్లా వచ్చినట్లయితే బై అవుతుంది. 2000/1000. 2 0 క్యాన్సిల్, 2 5లు 10. చూసుకున్నట్లయితే 5,000/P
అంటే పి అనేది మనకి 5,000 రూపాయలు అనేది రావడం జరిగింది. పి అనేది మనకి 5,000 రూపాయలు అనేది రావడం జరిగింది. ఈ విధంగా లెక్కలు అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇంకో లెక్క చెప్పుకుందాం. ఇంకో లెక్క అనేది చెప్పుకుందాం. చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలకి 20% వడ్డీ రేటుతో కొంత మొత్తం లేదా అసలు వడ్డీ రేటుతో అసలు ఇచ్చిన మొత్తం 20,000 రూపాయలైనా మొత్తం 20,000 రూపాయలైనా అసలు ఎంత మనకి అసలు ఎంత. ఇక్కడ కూడా మనకి ఏదైనా సరే ఈ ఫార్ములాను బేస్ చేసుకుని మనకి 3 ఇస్తాడు. మొత్తం, కాలం, వడ్డీ రేటు. చూసుకున్నట్లయితే ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఇయర్స్ అనేది 5 ఇయర్స్, వడ్డీ రేట్ అనేది 20% మనకి మొత్తం అనేది చూసుకున్నట్లయితే 20,000 రూపాయలను ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఫార్ములా ఏంటి? A = P × 1 + TR/100. చూసుకున్నట్లయితే ఏ అంటే మనకి 20,000 రూపాయలు = P 1 + T అంటే 5 20/100. చూసుకున్నట్లయితే మనకి 20,000 = P × 100 × 100 200/P. చూసుకున్నట్లయితే మనకి P అనేది ఇక్కడ ఉంచుకుని మనకి 2 2 0 0 0 క్యాన్సిల్, ఇది 2 10 అంటే మనకి 10,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. అంటే P అనేది మనకి 10,000 రూపాయలు అనేది లెక్కలో మనకి అసలు అనేది తెలియడం జరుగుతుంది. ఈ విధంగా మనకి లెక్కలు అనేది మనకి రెండో ఫార్ములా మీద అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా రెండో ఫార్ములా మీద మనకి ఇచ్చేటువంటి లెక్కలు ఈ విధంగా ఉంటాయి. చూసుకున్నట్లయితే ఏమి ఇస్తాడు రెండో ఫార్ములాని చూసుకున్నట్టు మొత్తం అనేది ఇస్తాడు. కాలం ఇస్తాడు, వడ్డీ రేట్ ఇస్తాడు, ప్రిన్సిపల్ అంటే అసలు కనుక్కోమంటాడు. ఈ విధంగా ఈ ఫార్ములా మీద కూడా మనకి లెక్కలు అనేవి రావడం జరుగుతుంది ఎక్కువగా. చూసుకున్నట్లయితే గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ నెక్స్ట్ వీడియోలో థర్డ్ ఫార్ములా గురించి చెప్పుకున్నట్లయితే మనకి ఒక సింపుల్ ఇంట్రెస్ట్లో వచ్చేటువంటి లెక్కలన్నీ కూడా కవర్ అవుతాయి. తర్వాత మనం కొన్ని లెక్కలు అనేవి చెప్పుకుందాం. ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో మనం కొన్ని లెక్కలు అంటే మ్యాక్సిమం ఒక 100 అట్లా ఒక లెక్కలు అనేవి చెప్పుకుంటే అందరూ కూడా ఈ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్లో ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది చూసుకున్నట్లయితే సాధారణ వడ్డీ అనేది ఎల్లప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఒకే విధంగా ఉంటుంది. సాధారణ వడ్డీ అనేది సంవత్సరాల్లో మారదు. మరి అదేవిధంగా ఎప్పుడు కూడా సాధారణ వడ్డీల్లో ఎప్పుడు కూడా వార్షిక వడ్డీ రేటుని ఎప్పుడు కూడా సంవత్సరాలకు లెక్కించాలి. అదేవిధంగా నీకు మంత్స్ ఇచ్చినా కానీ డేస్ ఇచ్చినా కానీ నువ్వు ఇయర్స్లోకి మార్చుకోవాలి. చూసుకున్నట్లయితే సాధారణ వడ్డీలో మంత్స్ ఇచ్చిన అంటే కాలంలో మంత్స్ ఇచ్చిన చూసుకున్నట్లయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. చూసుకున్నట్లయితే ఫస్ట్ సాధారణ వడ్డీలో చూసుకున్నట్లయితే వడ్డీ అనేది ఎల్లప్పుడూ కూడా ఒకే విధంగా ఉంటుంది. సాధారణ వడ్డీలో కాలం ఎప్పుడు కూడా ఇయర్స్లోనే ఉండాలా. ఉదాహరణ చూసుకున్నట్లయితే మనకు మంత్స్ అనేవి ఇవ్వచ్చు లేదా డేస్ ఇవ్వచ్చు. చూసుకున్నట్లయితే డేస్ ఇవ్వచ్చు. ఈ రెండింటిని మనం ఇయర్స్లోకి కన్వర్ట్ చేయాలి. చెప్పాను నీకు ఫస్ట్ వీడియోలో. మంత్స్ ఒకవేళ 3 నెలలు ఇచ్చినా 4 నెలలు ఇచ్చినా 6 నెలలు ఇచ్చినా ఎన్ని నెలలు ఇచ్చినా మనం మంత్స్లోకి ఇయర్స్లోకి ఎలా మార్చుకుంటామంటే చూసుకున్నట్లయితే ఇయర్కి 12 నెలలు కాబట్టి ఒకవేళ 3 నెలలు ఇస్తే 3/12, 4 నెలలు ఇస్తే 4/12, 6 ఇస్తే 6/12. ఎంత ఇచ్చినా ఎన్ని నెలలు ఇచ్చినా పైన నెలలు నుండి మొత్తం నెలలు కింద ఉండాలా. చూసుకున్నట్లయితే మనం ఇయర్స్లో కన్వర్ట్ చేసి 3 కోట్లు 3 4లు 1/4, 4 కోట్లు 4 3లు 1/3, 6 కోట్లు 6 2 1/2 ఇయర్స్గా మనం కన్వర్ట్ చేయాలి. అదేవిధంగా
డేస్ ఇచ్చినట్లయితే మీకు డేస్ ఇచ్చినట్లయితే ఒకవేళ ఏ డేస్ ఇచ్చినా సరే 73 డేస్ ఇచ్చినా బట్ 123 డేస్ ఇచ్చినా ఏ డేస్ ఇచ్చినా కానీ 73 డేస్ బై మొత్తం ఇయర్కి ఎన్ని డేస్ అంటే 365 డేస్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇయర్లో కన్వర్ట్ చేయాలంటే 73 కోట్లు 73 1/5 అనేది ఇయర్లోకి కన్వర్ట్ అవుతుంది. ఈ విధంగా మనకి లెక్కలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. చూసుకుంటే మన నెక్స్ట్ వీడియోలో మనం వాయిదాల పద్ధతిలో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఉన్నటువంటి లెక్క చెప్పుకుందాం. అది కూడా అయిపోతే మనకి సాధారణ వడ్డీలో ఫార్ములాస్ మీద ఉన్నటువంటి లెక్కలన్నీ అయిపోతాయి. తర్వాత మనం కొన్ని లెక్కలు చెప్పుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్, బాగా చదవండి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.